జయం. మహాభారత అసలు నామం కృష్ణ పరమాత్మ చేతిలో నడిచింది. ఆయన సాక్షాత్తు భగవంతుడి సంపూర్ణ అవతారం కాబట్టి ఆయన బలాన్ని లెక్కగట్టే సాహసం మనం చెయ్యబోము. ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు చూసినా భారతంలో అత్యంత శక్తివంతుడు దేవవ్రతుడు అనబడే గాంగేయుడు అని పిలువబడే భీష్మ పితామహుడు. మొత్తం భారతానికి అంటూ హీరో ఎవరంటే ఆయనే అని చెప్పాలి. దానికి కొన్ని కారణాలు చూద్దాం. పితృవాక్కు పరిపాలన, శ్రీరామతత్వం. తండ్రి మణిసరికి తన శక్తితో మత్స్యరాజును కొట్టి సత్యవతిని తీసుకురాగలడు. కానీ ఆయన తన హక్కులను పన్నంగా పెట్టి సత్యవతీదేవిని ఒప్పించాడు. బాధ్యత. తమ్ముళ్ళు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు మరణించిన రాజ్యాన్ని తీసుకోగలిగిన హక్కు అవకాశం ఉన్నా అన్నమాట మీద నిలబడి తన బాధ్యతగా రాజ్యాన్ని పాండురాజు వరకు కాపాడాడు. మహావీరుడు. అంబని పెళ్లి చేసుకోమని లేకపోతే తన గండ్రగొడ్డలికి సమాధానం చెప్పాలి అని దండెత్తి వచ్చిన ప్రపంచాన్ని గడగడలాడించిన పరమాత్మ తన గురువు పరశురాముడిని యుద్ధంలో తుత్తూనియంగా కొట్టి ఓడించిన మహాగణుడు పరశురాముడు. సాక్షాత్తు దశ అవతారాల్లో ఒక అవతారమని మనం గుర్తుపెట్టుకోవాలి. త్యాగం. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన దాటికి పాండవులు గిలగిలలాడి సాక్షాత్తు కృష్ణ పరమాత్ముని దగ్గరికి వెళ్ళి భీష్ముణ్ణి ఎలా నిరోధించాలని అని అడిగితే అది ఆయన్ని అడగమని చెప్పితే ధర్మరాజు వెళ్ళి తాత నువ్వు ఏం చేస్తే మరణిస్తావు అని అడిగితే భుజాల మీద మోసిన మనవడు అడిగిన ఆ ప్రశ్నకు క్షోభపడక శిఖండి వల్ల సాధ్యమని చెప్పిన త్యాగశీలి ఆయన. జ్ఞాని. తను కావాలనుకుంటే చిరంజీవిగా ఉండిపోయే శక్తి ఉన్నా మానవ జన్మ శాపమని దానిని వదిలి తిరిగి తన వసువు రూపం పొందాలని ఏకాదశి గడియల వరకు నిరీక్షించి ఈ లోకానికి అనేకమైన సందేశాలని వదిలి వెళ్ళిన మహనీయుడు భీష్మ పితామహ. ఒక మనిషి పుట్టగానే తల్లి వదిలి తండ్రి తన కామవాంఛకు రాజభ్రష్టుణ్ణి చేసి సవితి తల్లి సత్యవతి అకారణంగా దూషించిన అంబలాంటి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ధృతరాష్ట్రుడు రాజాభిషక్తుణ్ణి చెయ్యలేదని నిందించిన గుడ్డివాడిని ఇచ్చి పెళ్లి చేశావని గాంధారి శపించిన నిండు సభలో ద్రౌపదిని వివస్త్రని చేస్తే కురువృద్ధుడు ఏమి చేశాడని ఇప్పటికీ లోకం ఆడిపోసుకున్నా ఎప్పటికీ తను తీసుకున్న కురువంశ రక్షణ వదలని చివరి క్షణం వరకు ధర్మం గురించి నిలబడ్డ మనిషి. జన్మ ఎత్తి మనిషి ఎలా బతకాలో చెప్పిన గొప్ప వ్యక్తి భీష్మ పితామహుడు. సేకరణ. జయం.